ఓకే అమ్మా, ఈ రోజు నుంచి మనం పార్ట్నర్షిప్ భాగ్యస్వామ్యం సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ చూద్దాం. అంటే ఇందులో పెద్ద టఫ్గా ఉండవు, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇబ్బంది లేదు, డెఫినెట్ కూడా మీరు అర్థం చేసుకుంటారు, నాకు ఆ హోప్ ఉంది. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటారమ్మా, రవి అండ్ నిఖిల్ అని ఇద్దరు వ్యక్తులు ఉన్నామా, అర్థమైందా? రవి అండ్ నిఖిల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏం చేశారంటే రవి అండ్ నిఖిల్ స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 48,000 అండ్ 64,000. అంటే ఏంటి, రవి అనే వ్యక్తులు 48,000తో, అదే విధంగా నిఖిల్ అనే వ్యక్తి ఏం చేశాడంటే 64,000తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. అదే మనకి ఇచ్చాడు. బట్ నిఖిల్ లెఫ్ట్ ది బిజినెస్ ఆఫ్టర్ 2 months. నిఖిల్ ఏం చేశాడంటే 2 నెలల తర్వాత వెళ్ళిపోయాడు. 2 నెలల తర్వాత వెళ్ళిపోయాడు అంటే అతని బిజినెస్ లో ఎన్ని నెలలు ఉన్నట్టు, 2 నెలలు ఉన్నట్టు అనమాట. ఎవరు, నిఖిల్ అనే వ్యక్తి 2 నెలలు ఉన్నట్టు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి రవి గురించి ఎన్ని నెలలు ఉన్నాడు ఏంటో మనకి ఇవ్వలేదు. అంటే మొత్తం ఎంటైర్ 1 year మనకి ఉన్నట్టు అర్థం. ఎందుకంటే ఇక్కడ ది టోటల్ ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని ఇచ్చాడు. అంటే ఒక ఇయర్ కి ఇచ్చాడంటే డెఫినెట్లీ కూడా అతను మొత్తం ఒక సంవత్సరం ఉన్నట్టు అంట. అంటే 12 నెలలు ఉన్నట్టు అనమాట. అర్థమైనా? 12 నెలల్లో రవి అనే వ్యక్తి ఉన్నాడు, నిఖిల్ అనే వ్యక్తి 2 నెలలు ఉన్నాడు. అయితే మనం ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ రవి అండ్ నిఖిల్. ఏం చేయమనంటే రవికి నిఖిల్ కి మధ్య వచ్చిన ప్రాఫిట్ షేర్ ఉంటుంది కదా, అది ఎంత డిఫరెన్స్. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే రవి అనే వ్యక్తి 12 నెలలు ఉన్నాడు, నిఖిల్ అనే వ్యక్తి తక్కువ టైం ఉన్నాడు అనమాట. అంటే 2 నెలలు ఉన్నాడు. అప్పుడు రవి అనే వ్యక్తికి ఎక్కువ వస్తే నిఖిల్ అనే వ్యక్తికి తక్కువ వస్తాయి అనమాట. అయితే ఏం చేయమడు, అసలు ఎంత ఎక్కువ వచ్చింది, అసలు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత మనకు కనుక్కోమాడు. కానీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ చూసుకుంటేనమ్మా, ఇఫ్ ది టోటల్ ప్రాఫిట్ ఎన్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాజ్ 12,100 అనమాట. అంటే ఇద్దరి మీద వాళ్ళ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే రవికి నిఖిల్ మీద మొత్తం ప్రాఫిట్, టోటల్ ప్రాఫిట్ 12,100 వచ్చిందమ్మా టోటల్ ప్రాఫిట్. అయితే మనకి ఏం కనుక్కోమాడు, రవికి నిఖిల్ మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చిందో మనకు కనుక్కోమాడు. ఇక్కడ ఏమనుంటే మనం ఆల్రెడీ వాల్యూస్ తీసుకున్నాం కూడా. రవి అనే వ్యక్తి 48,000 తీసుకుని 12 నెలలు ఉన్నాడు. అదేవిధంగా నిఖిల్ అనే వ్యక్తి 64,000 తీసుకుని 2 నెలలు మాత్రం ఉన్నాడు. ఇక్కడ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. అంటే 3 0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా 16 టేబుల్ అనేది 64లో 4 times పోద్దామా. అదే విధంగా 48లో 3 times పోద్దామా. ఇంకా 4వ టేబుల్ అనేది 12లో ఇక్కడ 3 times పోద్దాయి. ఇంకేమైనా క్యాన్సిల్ ఉందా, క్యాన్సిల్ లేవు. అంటే 3 3 9, 9:2 అనమాట. అంటే వీళ్ళు ప్రాఫిట్ రేషియో ఏ విధంగా ఉంటుంది, 9:2 రేషియోలో ఉంటుంది. అంటే రవి అనే వ్యక్తికి మొత్తం ప్రాఫిట్ ఎంత వస్తాయంటే 9 భాగాలు, నిఖిల్ అనే వ్యక్తికి మొత్తం ఎంత వస్తాయంటే 2 భాగాలు. మొత్తం వీళ్ళు టోటల్ ప్రాఫిట్ భాగం ఎంత, 9+2 ఎంత, 11 parts అనమాట. 11 భాగాలు ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, మొత్తం వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 12,100 అనమాట. అంటే 12,100. అంతే వీళ్ళ యొక్క మొత్తం చూసుకుంటే 11 భాగాలు అయితే డబ్బుల రూపాయన 12,100 అవుతుందన్నమాట. ఈ 11 అనేది ఇందులో 11 times పోద్ది. అంటే 1100. ఒక పార్ట్ వచ్చేసి 1100 వచ్చేసిందమ్మా. మనం ఏం కనుక్కోమన్నాడు, డిఫరెన్స్ కనుక్కోమాడు. ఎవరి మధ్య డిఫరెన్స్, రవికి నిఖిల్ మధ్య. వీరిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 9 నుంచి 2 తీసేస్తే 7 వస్తాం. అంటే 7 parts డిఫరెన్స్ అనమాట. మన ఆల్రెడీ 1 part వచ్చి 1100 అన్నప్పుడు 7 parts 7 భాగాలు అంతా 7 ఇంటూ ఆ 1 part ఏదవుతుందో అది మల్టిప్లై చేస్తాం. అంటే 1100. అంటే మొత్తం ఎంత వస్తుందమ్మా, 7,700 అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ వస్తానమాట. అంటే రవికి నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య తేడా ఏంటంటే 7,700. అదే విధంగా నీకు రవికి కావాల్సిన ప్రాఫిట్ కనుక్కోవాలని అనిపించింది అనుకో, 9 ఇంటూ 1100 మల్టిప్లై చేస్తాం. ఆ విధంగా 9,900 వేస్తాం. అదే నిఖిల్ ప్రాఫిట్ కనుక్కోమంటే 2 భాగాలుగా నిఖిల్ 2 ఇంటూ 1100. 2 ఇంటూ 1100 అంటే 2,200. మొత్తం యాడ్ చేసి ఎంత వస్తే 0 0 9 2 11 అంతే కదా. 9 2 11, 9 2 11, 1 12, 12,100. ఇదే కదా మొత్తం టోటల్ ప్రాఫిట్. మనకి సమ్లో కూడా చెప్పింది కూడా టోటల్ ప్రాఫిట్ ఎంత, ఇద్దరి మీద వచ్చింది 12,100. అదే కదా మనం చెప్పింది. అదిగో ఆ విధంగా మనం ఈ విధంగా ఇటువంటి మోడల్స్ ఈ విధంగా చేస్తాం. అసలు పెద్ద కన్ఫ్యూజ్ అవసరం లేదు. నేను స్టెప్ టు స్టెప్ మీకు చాలా అర్థమయ్యే భాషలో నేను వివరిస్తాను. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమూ లేదు. అంటే మీరు డెఫినెట్లీ ఏం చేయాలి, పర్సంటేజ్ కానీ రేషియో ప్రపోర్షన్ కానీ ఈ భాగాలన్నీ మనం చదువుకుంటే పార్ట్నర్షిప్ లో డెఫినెట్లీ కూడా ఆ బేసిక్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంత పెద్ద కష్టం ఉండదమ్మా. మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలనుకుంటే ఈ నంబర్కి ఫోన్ పే ద్వారా కానీ ఆన్లైన్ పేమెంట్ దేని ద్వారా కానీ 200 రూపీస్ పే చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ కూడా నా సాఫ్ట్ మెటీరియల్, నా హ్యాండ్ రైట్తో రాసిన మెటీరియల్ అనేది మీకు అన్ని కూడా క్వాంటిటీ యాప్టివ్ సంబంధించిన ప్రతి కనీసం 6,000 కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో డీటెయిల్గా రాశాను. అదంతా కూడా మీకు అందిస్తాను. ఓకేనా, మెటీరియల్ అనేది. ఇక రెండో క్వశ్చన్ చూసుకుంటారమ్మా, ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి ముగ్గురు ఉన్నారమ్మా. వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ ఒకటి పెట్టారు. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఏ అనే వ్యక్తి 360 రూపాయలతో వచ్చాడమ్మా బిజినెస్ లోకి. అదేవిధంగా బి అనే వ్యక్తి ఏం చేశాడంటే
కానీ ఏ వ్యక్తి 360 రూపాయలతో 4 నెలలు ఉన్నాడు, గుర్తుపెట్టుకో 4 నెలలు ఏ వ్యక్తి ఉన్నాడు. బి అనే వ్యక్తి ఏం చేశాడంటే 420 రూపాయలతో 3 నెలలు ఉన్నాడు, అర్థమైందా. 420 రూపాయలతో 3 నెలలు ఉన్నాడు. సి అనే వ్యక్తి ఏం చేశాడు 180 రూపాయలు తీసుకొచ్చి 5 నెలలు ఉన్నాడు బిజినెస్ లో, అర్థమైందా. అదే రాస్తాం 180 రూపీస్ ని ఎన్ని నెలలు ఉన్నాడంటే 5 months ఉన్నాడని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఇంకేంటి, ఇఫ్ ది టోటల్ ప్రాఫిట్ 400, వాళ్ళ యొక్క మొత్తం ప్రాఫిట్ ఎంత అంటే 400 రూపాయలు వచ్చినాయమ్మా, 400 రూపీస్ వచ్చినాయి. అయితే మనం ఏం కనుక్కున్నాడు, వాట్ విల్ ది షేర్ ఆఫ్ ఏ, మన ఏ యొక్క షేర్ ఎంత, షేర్ యొక్క ఏ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఇది మనకు ఇచ్చిన దాని ప్రకారం మనం ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దామా, అర్థమైందా. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే, ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతాయి, అర్థమైందా. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా అదే విధంగా చూసుకుంటేనమ్మా 4 ఎక్కం పోద్దాం చూడండి, అన్నింటిలో సరే పోవట్లేదు. ఇంకా క్యాన్సిల్ చేసుకునే ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ గా 6 టేబుల్ ఉండమ్మా. 6 అనేది ఇక్కడ 6 సార్లు పోద్దామా, 6 అనేది ఇక్కడ 7 సార్లు పోద్దామా, 6 అనేది ఇక్కడ 3 సార్లు పోద్దామా. ఇంకా ఏమైనా ఉందా అంటే 3వ టేబుల్ ఉంది, 3 టేబుల్ పోద్ది. 3 అనేది ఇక్కడ 1 టైం పోద్ది, అదేవిధంగా ఇక్కడ 2 టైమ్స్ పోద్ది. ఇంకెంత మిగిలింది, ఇంకా 2 into 4, 2 into 4 అంటే 8 అనమాట. అదే విధంగా ఇంకా ఇందులో ఏమైనా మిగిలింది ఎంత, 7 మాత్రమే ఉంది. ఇంకా అదే విధంగా ఇక్కడ చూసుకుంటే 5 మిగిలింది, 1 into 5 మొత్తం 5 అనమాట. ఇక్కడ మొత్తం చూసుకుంటే వాళ్ళ యొక్క భాగాలు వచ్చేసి 8 ప్లస్ 7 ప్లస్ 5 అనమాట. మొత్తం భాగాలు ఎంత అంటే 20 పార్ట్స్ అమ్మా. ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు, వాళ్ళ మొత్తం ప్రాఫిట్ షేర్ ఎంత అంటే 400 రూపాయలు అనమాట. అంటే 20 పార్ట్స్ అనేది మనకి 400 రూపీస్ అనమాట. 400 రూపీస్ అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోద్ది, రెండో ఎక్కం ఇందులో 20 టైమ్స్ పోద్ది అనమాట. అంటే ఒక పార్ట్ వచ్చేసి 20 వస్తుంది అనమాట. 20 అన్నప్పుడు మనకి ఎవరు కావాలి, ఏ యొక్క షేర్, ఏ యొక్క భాగం ఎంత, అతని యొక్క వాటా ఎంత అంటే 8 భాగాలు. అంటే 8 into 20, ఒక భాగం వచ్చి 20 అన్నాం కదా, 8 into 20 మల్టిప్లై చేస్తే 8 రోజులు ఎంత అంటే 160 రూపాయలు అనమాట. 160 రూపాయలు అనేది ఏ యొక్క షేర్ అవుతుంది, ఆప్షన్ 2 అవుతుంది. ఒకవేళ బి యొక్క షేర్ మనకు కావాలి అనుకో, బి మొత్తం ఎన్ని భాగాలు, 7 భాగాలు, అంటే 7 రోజులు అనమాట. 7 రోజులు వేసుకుంటే ఎంత, 7 20 అనమాట. అంటే 140 అవుతుంది ఎవరిది, బి యొక్క షేర్. అదే సి యొక్క షేర్ కనుక్కోమంటే సి ఎన్ని భాగాలు, మొత్తం 5 భాగాలు, 5 into 20 అంటే 5 into 20 అనమాట. 5 into 20 అంట 5 రోజులు 100 అనమాట. ఇది మొత్తం యాడ్ చేయండి, ఈ మొత్తం యాడ్ చేస్తే మనం 400 వస్తాయి. కావాలంటే 160, బికి షేర్ వచ్చేసి 140, సికి షేర్ వచ్చి 100, మొత్తం యాడ్ చేస్తే మళ్ళీ 400 వచ్చింది, అవునా కదా. మన సమ్మలో కూడా అదే చెప్పాడు కదా, మొత్తం వీటి చివరి వాళ్ళ యొక్క మొత్తం లాభం 400 అయితే మనం ఏ వాటా కనుక్కున్నాడు, ఏ వాటా మనం కనుక్కున్నాం. ఈ విధంగా 160 అవుతుంది ఏ వాటా. ఏ వాటా కావచ్చు, బి షేర్ కావచ్చు, సి షేర్ కావచ్చు, ఇలా ఎవరిదైనా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్ అమ్మా. ఇది కూడా ఒక సిజిఎల్ ఇచ్చాడమ్మా, సిజిఎల్ లోనే మెయిన్స్ లో ఇచ్చాడు ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం చూసుకుంటే ఈ క్వశ్చన్ అనేది 4 మిల్క్ మ్యాన్ రెంటెడ్ ఏ పాస్చర్, అంటే ఏంటంటే 4 పాల వ్యక్తులు, పాల వ్యాపారులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆవులను కానీ గేదెలను మేపడానికి ఒక మైదానం, పచ్చిక గడ్డి ఉన్న మైదానాన్ని అద్దెకి తీసుకున్నారమ్మా. ఏ పుట్టు 16 cows 3 months. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే 16 కవులను తీసుకున్నాడు, అంటే 16 కవులు అంటే 16 ఆవులను తీసుకొచ్చాడు. ఎన్ని నెలలు పెట్టాడు, 3 months పెట్టాడు అనమాట. అదేవిధంగా ఏ అనే వ్యక్తి. బి అనే వ్యక్తి ఏం చేశాడంటే 20 కవులు, తన యొక్క 20 కవులను తీసుకొచ్చాడు, అంటే 20 ఆవుల్ని ఎన్ని నెలలు పెట్టాడు అంటే 4 నెలలు మాత్రమే పెట్టాడమ్మా. అదే విధంగా ఇంకా చూసుకుంటే సి అనే వ్యక్తి 18 కవులు అన్నమాట. సి అనే వ్యక్తి 18 ఆవులను తీసుకొని ఎన్ని నెలలు పెట్టాడంటే 6 నెలలు మాత్రమే పెట్టాడు. అదేవిధంగా డి అనే వ్యక్తి 42 ఆవులను అనమాట. అతను 42 ఆవుల్ని 2 నెలలు మాత్రమే పెట్టాడు అనమాట. అర్థమైంది, ఈ విధంగా తీసుకుంటాం. రేషియో అనేది ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. ఇది క్యాల్కులేట్ చేసేటప్పుడు చూడండి, ఇది ఏ షేర్ ఆఫ్ ది రెంట్ 2400. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే 2400 పే చేశాడమ్మా. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే అతను 16 కవులతో 16 ఆవులతో 3 నెలలు మేపుకున్నందుకు అతను ఏం చేశాడంటే 2400 షేర్ పెట్టేశాడు అనేది క్వశ్చన్. అయితే మనం ఏం కనుకుంటే సి షేర్ ఎంత అనేది చూడాలన్నమాట. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేద్దాం. ఇంకా మనం క్యాన్సిల్ చేసుకుంటేనమ్మా ఇక్కడ రెండే ఎక్కం చూసుకుంటే ఇందులో 8 సార్లు పోద్దామా, ఇందులో ఏమో 10 సార్లు పోద్దామా, ఇందులో ఏమో 9 సార్లు పోద్దాయి, ఇందులోనేమో 21 టైమ్స్ పోద్దామా. ఇంకా అదే విధంగా చూసుకుంటే 2 టేబుల్ ఉంది, 2 టేబుల్ క్యాన్సిల్ అయిపోతాయి. ఒకసారి పోద్ది, ఇక్కడ ఏమో 3 టైమ్స్ పోద్ది, ఇక్కడ ఏమో 2 టైమ్స్ పోద్ది, ఇక్కడ 8 ఉంది కదా, 8లో 4 టైమ్స్ పోద్ది. అంటే ఇంకేమిది 4 into 3 అంటే 12 ఈస్టు
అదేవిధంగా 10 into 2 20 అదేవిధంగా 9 into 3 9 ఎంత అంటే 27 అనమాట. అదేవిధంగా 21 ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుస్తుంది. ఇక్కడ మొత్తం వాళ్ళ యొక్క షేర్ అనేది ఈ విధంగా వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు కట్టే రెంట్ అనేది ఒకలేమో 12 షేర్లు కట్టాలి, ఒకలేమో 20 వాటాలు కట్టాలి, ఒకలేమో 27 వాటాలు, డి అనే వ్యక్తి 21 వాటాలు కట్టాలి. ఆల్రెడీ ఏం చేశాడు, ఏ అనే వ్యక్తి ఏం చేశాడు అంటే 2400 కట్టేశాడు. అతని వాటా ఎంత 12 వాటాలు, 12 భాగాలు అంటే 12 భాగాలు వచ్చేసి 2400 కట్టాడు. దీన్ని బట్టి మనం ఒక వాటా తీసుకురావచ్చు కదా. ఎలా తీసుకొస్తాం, 12 అనేది ఇందులో 2 times పోతే ఇంకా 200 అంటే అర్థం ఒక భాగం వచ్చేసి 200 రూపాయలు అనమాట. అంటే ఈ విధంగా మనం ఒక భాగం తీసుకొచ్చాం. ఈ విధంగా మనం సి ఎంత కట్టాలి, 27 భాగాలు కట్టాలి. అంటే 27 into 200 అనమాట. ఆ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. 27 into 200 వేసుకుంటే 5400 రూపాయలు అనేది ఎవరి షేర్ అవుతుంది అంటే ఇది సి యొక్క వాటా అవుతుంది. సి అనే వ్యక్తి ఎంత కట్టాలంటే ఎన్ని నెలలు వాడుకున్నాడు, 6 నెలలు వాడుకున్నాడు, ఎన్ని కవులను తీసుకొచ్చాడు, 18 కవులు మేపడం వల్ల అతను కట్టే వాటా ఎంత, సి కట్టే వేలట 5400 కట్టాలి. ఒకవేళ బి వాటా ఎంత అంటే 10 భాగాలు కదా, అంటే 10 into 200 తీసుకుంటాం అనమాట. 10 into 200 అంటే 2000 రూపాయలు బి యొక్క వాటా అవుతుంది. 2000 రూపాయలు అని ఎవరు కట్టాలి, బి అనే వ్యక్తి కట్టాలి. డి అనే వ్యక్తి ఎంత కట్టాలి అని అడిగారంటే డి అనే వ్యక్తికి ఎంత 21 అనమాట. 21 భాగాలు అంటే 21 into 200. ఈ విధంగా చూసుకుంటే 4200 రూపాయలు అవుతుందమ్మా. ఎవరిదంటే డి యొక్క వాటా. ఆల్రెడీ మనకి ఏ ఒక్క వాటా ఎంత 2400 వచ్చింది. అసలు ఈ మొత్తం ఎంత కట్టాలంటే ఈ మొత్తం యాడ్ చేసుకుంటాం. అసలు ఎలా డైరెక్ట్ గా అవసరం ఒక భాగం అనుకుంటున్న వాటికి 12 parts, 20 parts, 27 parts, 21 parts మొత్తం యాడ్ చేసుకుంటే 1 part వచ్చింది కదా. దాని నుంచి మొత్తం భాగాలు ఎంతో మల్టిప్లై చేస్తాం. ఆ విధంగా అందరి వాటాలు మనం ఎంత అనేది చెప్పేయచ్చు. అర్థమైందా? ఈ విధంగా ప్రతి సమ్ము కూడా స్టెప్ టు స్టెప్ మీకు బాగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నో డౌట్. కాబట్టి ఎవరైనా తెలియకపోతే మీకు తెలిసి కూడా డెఫినెట్లీ కూడా షేర్ చేయండి అనమాట. చాలా మందికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి డెఫినెట్లీ యూస్ఫుల్ అయితే. ఆ విధంగానే నేను కనీసం 6000 మోడల్ సంబంధించిన సమ్స్ అని కూడా నేను బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో నో డౌట్. ఓకేనండి, బాయ్ అండి.